పొలిటికల్ వైజ్గా ఎలా అనిపిస్తున్నారు? పొలిటికల్గా కూడా మంచి లీడర్ అండి, మంచి పర్సన్. ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా మంచిది, మనకందరికీ తెలిసిందే. కరప్షన్ వైపు అసలు వెళ్ళరు. కాకపోతే ఇంకొంచెము స్ట్రెంగ్తన్ అవుతే బాగుంటుంది అని ఫీలింగ్. అంటే వేల కోట్లు సినిమాలు చేసుకోవచ్చు, ఆయన ఏమేం చేసుకున్నా డబ్బులు చాలా వస్తాయి యాడ్లు చేసుకుంటే. అలాంటిది ప్రజల కోసం ఎండల్లో వానల్లో తిరుగుతున్నాడు ఆయన. సో ఏం చెప్తారు మేడం ఆయన గురించి? ప్రజల కోసం చేసేవాళ్ళే నాయకులు అవుతారు కదండి. సో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలే అవి. సో మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? కరప్షను లేదు, మంచి వ్యక్తిత్వము, ఆ రెండు. అంటే ప్రచారం వైజ్గా అంటే గెలవక ముందుకు ఒకలా మంచి చేశారు ప్రజలకు, గెలిచిన తర్వాత అంతకంటే 10 times ఎక్కువగా ప్రజల్లోనే ఉన్నాడు. సో ఎలా అనిపిస్తుంది మేడం ప్రజల్లో ఉండడం? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాంటి నాయకులే ఉండాలి, ఇంకా రావాలని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి పాలనలో డిఫరెన్స్ ఏంటి? చాలా ఉందండి. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి అసలు పోలికేంటండి? ఎందుకంటే జనాల డబ్బు దోచుకున్న అతను జగన్ రెడ్డి, తనకున్నది ప్రతిదీ తీసి తన సొంత డబ్బులు తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్. సో వాళ్ళిద్దరిని అసలు పోల్చడమే కరెక్ట్ కాదండి. అంటే రోజా గారు కూడా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకుని ఉద్దేశిస్తూ మీరు పాపాలు చేశారు అనే విధంగా మనం మాట్లాడింది పవన్ కళ్యాణ్ని. ఏం చెప్తారు రోజా గారికి? ఇంకా ఆమెకి అంతే ఉందని అనుకుంటాము. ఆమెకి అంత సెన్స్ ఉంది, ఇంకేమని అంటామండి. అట్లాంటి వాళ్ళని కూడా ఎలా దాని గురించి ఏం చెప్తాం మనము? రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా కళ్యాణ్ గారు? ఇలాగే కష్టపడితే డెఫినెట్గా సీఎం అవుతారండి. సో అంటే మోడీ గారు సైతం కళ్యాణ్ గారు ఎక్కడైనా కనబడితే షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ చేసుకొని చేస్తారు, ఏ సీఎంకు చేయరు. సో ఎలా అనిపిస్తుందండి మీకు? హ్యాపీగా అనిపిస్తుంది అండి. చెప్పానుగా మంచి నాయకత్వ లక్షణాలు అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్గా హ్యాపీగానే అనిపిస్తుంది.